నమస్తే. శ్రీ గురుభ్యో నమః. మనం ఇప్పుడు ఎక్కడ చూసినా ముఖ్యంగా హైందవ సమాజంలో ఓ మాట వింటున్నాం. పంచపరివర్తన. పంచపరివర్తన ఎవరు, ఎందుకు ఈ ప్రారంభం చేశారు? ఈ పరివర్తనలో ఏమేమి ఉండాలి అనే విషయాన్ని కనుక చూసినట్టయితే ఇందులో మనకు కనిపించేటువంటివి ముఖ్యమైనటువంటివి 5 రకాల మార్పులు. పరివర్తన అంటేనే మనం ఏదో ఒక తప్పు జరిగింది, ఆ తప్పును సరిదిద్దుకోవడం. ఈ పరివర్తన ఏ ఏ భాగాల్లో జరగాలి, ఎందుకు అన్నది దాదాపుగా ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాల సందర్భంగా ఈ పంచ పరివర్తన కార్యక్రమాలు చేసుకుంటూ ఉన్నాము. పరివర్తనలో రెండవది కుటుంబ ప్రబోధన్. కుటుంబ ప్రబోధన్ అంటే మనకు ఆశ్చర్యం వేస్తుంది. అసలు భారతదేశం అంటేనే కుటుంబ వ్యవస్థకు తలమానికం. ప్రపంచంలో ఎక్కడ ఎవరు కుటుంబం గురించి చెప్పకముందు చెప్పినటువంటి దేశం ఈ దేశం. ఇంతేకాదు ఆనాటి నుండి కూడా మనం వాగార్థ సంపృక్త వాగార్థ ప్రతిపత్తే జగతపితరవు వందే పార్వతీ పరమేశ్వరవు అని కొలిచేటువంటి సంస్కృతి మనది. ఎక్కడైనా సరే ఒక కుటుంబ వ్యవస్థ పటిష్టంగా ఉంటే సమాజం అంతా కూడా సమృద్ధిగా ఉంటుంది అని చెప్పినటువంటి మనం ఈరోజు కుటుంబ ప్రబోధన చెప్పాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే, తెలియకుండా కుటుంబాలు చిన్నగా అయ్యాయి, ఉమ్మడి కుటుంబాలు పోయాయి, చిన్న కుటుంబాలు, చీకులేని కుటుంబాలు, చిన్న కుటుంబాలు, చింతలేని కుటుంబాలు అంటూ ఎక్కడ ఎప్పుడు ఎవరు ఎందుకు రాశారో తెలియదు. ఏ రకంగా ప్రపంచంలో 2వ స్థానంలో జనాభాలో ఉంది అని ఎవరు ఎందుకు చెప్పారో తెలియదు. కానీ చిన్న ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న చిన్న ఇంక్రిమెంట్ కోసం కూడా సంతానాన్ని ఆపుకునే ఒకరు ముద్దు, ఇద్దరు హద్దు, ఇలాంటివి ఏవేవో చెప్పారు, గోడల మీద రాశారు. వీటితో కుటుంబాలు చిన్నగా అయిపోయాయి. కుటుంబాలు చిన్నగా అయిపోయి ఒక్కరిగా ఉంటూ ఆ ఒక్కరిగా ఉన్న మనం మన ఇష్టం వచ్చినట్టుగా ఉండొచ్చు అనేటువంటి పరిస్థితిలోకి వచ్చాం. సరే, ఉద్యోగరీత్యా అవ్వచ్చు, బతుకు తెరువు కోసం అవ్వచ్చు, పట్టణాలకు వలస వెళ్ళారు. పెద్ద కుటుంబాలన్నీ పోయి చిన్న కుటుంబాలయ్యాయి, చితికిపోయిన కుటుంబాలయ్యాయి. ఈ కుటుంబాలు ఎలా అయిపోయినాయంటే, కుటుంబంలో ఎవరి దారి వారిదే, ఎవరి తీరు వారిదే. అందరూ కూడా ఏమనుకుంటున్నారు, మన పడ్డ కష్టాలు పిల్లలు పడకూడదు, పిల్లలు పెద్దగా అవ్వాలి అనే ఆలోచనతో కష్టాలు పడుతూ ఇద్దరు ఉద్యోగం చేస్తూ వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి సంస్కారాలు సరిగ్గా అందించలేకపోతున్నామేమో అన్నది ఒక యోచన. అందువల్ల మనం ఏం చేస్తున్నామో తెలియకుండానే ఎవరి దారిలో వాళ్ళు ఉంటున్నారు. ఇంటింటికి రకరకాలైనటువంటి, అంటే ఒక ఆహారం ఉందనుకోండి, ఆహారంలో కూడా విభిన్న రుచులుగా తయారయ్యాయి. అన్నకు ఒకటి నచ్చుతుంది, తమ్ముడికి ఒకటి నచ్చుతుంది, భార్యకు ఒకటి నచ్చుతుంది, భర్తకు ఒకటి నచ్చుతుంది. అంతే తప్ప అందరం కలిసి వండుకున్నది కలిసిగా తింటున్నామా అంటే, కనీసం సాయంకాలం అంటే రాత్రి భోజనం చేసేటప్పుడైనా మనం కలిసి తింటున్నామా అంటే ఇది ప్రశ్నార్థకమే అవుతుంది. కనీసం కలిసి తిని బయట సమాజంలో ఉన్నటువంటి కష్టాలేంటి, నష్టాలేంటి, జరుగుతున్న మార్పులేంటి, రాజకీయం ఏంటి, ధర్మం అంటే ఏంటి, ఎలా ఉండాలి, ఇవన్నీ విషయాలు కదా మనం ఆ భోజనం చేస్తూ ఉన్నప్పుడు మాట్లాడుకోవాల్సింది. కానీ ప్రస్తుతం ఎట్లా ఉంది, ఎవరి చేతిలో వాళ్ళకో సెల్లు, ఎవరి పనుల్లో వాళ్ళు, ఎవరు అన్నం తింటున్నామో తెలియదు, అది ఎలా పల్లె నుండి నోట్లోకి వెళుతుందో తెలియకుండా అన్నం మాత్రం భోజనం చేస్తున్నాం. కనీసం భోజన సమయంలో అయినా అందరూ ఒకటిగా ఉండడం, అలాగే వారానికి ఒక్కసారైనా సరే ఒక కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళు మన ధర్మం కోసం మన దేవాలయానికి వెళ్ళడమా, మనం భజన చేయడమా. భజన్ ప్రతి వారంలో ఒక్కసారి మనం భజన చేసుకుంటే, భజన్, భోజన్, ఇవి భవన్ చాలా ముఖ్యమైనటువంటివి కుటుంబ వ్యవస్థలో. మన ఇల్లును మనం ఎలా పెట్టుకున్నాం? ఒక హైందవ గృహంగా మన ఇల్లు కనబడుతుందా, లేకపోతే అమెరికాలో నుండి వచ్చినటువంటి వాడి ఇల్లు లాగా కనబడుతుందా? ఆశ్చర్యం. ఇంటి ముందు తులసి చెట్టు ఉందా? ఇంటిపైన భగవద్ధ్వజం ఎగురుతుందా? ఇంటికి గడప ఉందా? గడపను చక్కగా పసుపు పెట్టి రాసుకుని తెలియదు. ఇవన్నీ కూడా కుటుంబ వ్యవస్థలో ఉండేటువంటి, అసలు నిజానికి చెప్పాలి అంటే కుటుంబం అంటేనే కేవలం అమ్మా నాన్న ఇద్దరు పిల్లలు కాదు, వాళ్ళ అమ్మా నాన్న వీళ్ళ పిల్లలు వచ్చే వరకు ఉంటే అదొక కుటుంబం. ఈ కుటుంబం ఎందుకు సుభిక్షంగా ఉండాలి అంటే, కుటుంబం సరిగ్గా ఉంటే పెద్దవాళ్ళు చిన్న పిల్లలకు అవసరమైనప్పుడు తప్పనిసరిగా వాళ్ళకి కావలసినటువంటి కౌన్సిలింగ్ చేస్తారు. కావాలని చేయరు, కాలంతో పాటు వస్తున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు కావలసిన కౌన్సిలింగ్ అందుతుంది. అమ్మమ్మ చేత, తాతయ్య చేత, నానమ్మ చేత ఒక భయం లేకుండా నిర్భయంగా బతకగలిగే స్థితిలో ఉంటుంది.
కష్టం వచ్చినప్పుడు ఆ కష్టాన్ని దాటుకొని ఎలా ముందుకెళ్ళాలో కుటుంబం సరిగ్గా ఉంటే తెలుస్తుంది. చిన్న చిన్న వాటికి ఈ రోజుల్లో చూస్తున్నటువంటి అనేక రకమైనటువంటి ఆత్మహత్యలు, ఇంత పిరికితనం ఎక్కడ ఉండకూడదు అంటే పెద్దవాళ్ళు ఉండాలి. వాళ్ళు చెప్పేటువంటి ఆ క్షణిక ఆవేశంలో మనం చేసేటువంటి పిచ్చి పనులు ఉండకుండా ఉండాలంటే పెద్దవాళ్ళు ఉండాలి. పెద్దవాళ్ళు లేకపోతే హాయిగా ఉందన్నది కాదు. పెద్దవాళ్ళు పెద్ద పెన్నిది. ఆ పెన్నిది మనతో ఉంటేనే ఈ కుటుంబం బావుంటుంది. మరి ఇప్పుడు ఎలా ఏంటి అంటే కుటుంబాలని కలిపి నిలుపుకోవాలి. ఆ కుటుంబం సరిగ్గా ఉండాలి అంటే తప్పనిసరిగా ఒక ఆధ్యాత్మిక వాతావరణం ఉండాలి. అలాగే పెద్దల యందు గౌరవం ఉండేలాగా మన ఇంటి పెద్దలు మన ఇంట్లోనే ఉండాలి. అలా ఉన్నప్పుడు ఎలా ఉంటుంది చూడండి. ఈ అనాథాశ్రయాలు లేకపోతే ఇవన్నీ ఎక్కడ ఉండవు. ఇవన్నీ లేకుండా మన కుటుంబం మనమే ఉంటే 10 మందికి ఏదైనా సరే మన పెద్దవాళ్ళ సలహాలతో, సంప్రదింపులతో మనం చక్కటి కార్యక్రమాలు చేస్తూ దిగ్విజయంగా ముందుకు వెళ్ళగలుగుతాము అన్నది మనం పాటిస్తే మన పిల్లలు పాటిస్తారు కదా! పిల్లలకు అర్థమవుతుంది కదా! మరి ఆ పెద్దవాళ్ళ యొక్క ఆ సంస్కరణలు, సంస్కారాలు, వాళ్ళ ఆశయాలు ఇవన్నీ కూడా మనం ముందుకు తీసుకువెళ్ళాలి. అంతే కదా! అలా చేసినప్పుడు కదా! అందుకని కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు చిన్న కుటుంబమే ఉంది కానివ్వండి, ఇంకా చేసేది లేదు. ఈ ఉన్నదాన్ని దిద్దుకోవాలి అంటే తప్పనిసరిగా మనం భోజనం చేసేటప్పుడు పొద్దున తీరట్లేదు. కనీసం సాయంకాలం రాత్రి అన్నమైనా సరే, రాత్రి ఆహారమైనా కలిసి భోజనం చేద్దాం. 1, 2 వారంలో ఒక్కసారైనా కలిసి మన దేవాలయానికి వెళదాం. 3 మనం వీలైనప్పుడల్లా ఇంట్లో కాసింత సేపు భజనో, దైవనామ స్మరణ ఏదైనా చేయడానికి అందరం కూర్చుందాం. ఈ సమయం వల్ల ఒకరికొకరికి, అమ్మకి, నాన్నకి, పిల్లలకి అందరికీ కూడా ఒక అనుబంధం ఏర్పడుతుంది. అలాగే బయట సమాజంలో జరుగుతున్నటువంటి అనేకమైన మార్పుల గురించి మాట్లాడడానికి సమయం ఉంటుంది. పిల్లలకు తెలియదు, ఏది మంచి తెలియదు, ఏది చెడు తెలియదు, ఎవరు ఎందుకు పిలుస్తున్నారో తెలియదు, ఎవరు ఎందుకు ఏ రకంగా ఎరచూపుతున్నారో తెలియదు కదా! అమాయకులు. వాళ్ళు ఏమనుకుంటారు, సెక్యులర్ దేశంలో మనం హాయిగా ఉన్నాం అనుకుంటారు. కాదు. పొంచి ఉన్న ప్రమాదాన్ని చెప్పడానికి కూడా తల్లిదండ్రులు ఆ పిల్లలతో గడపాలి. లేదు అంటే వాళ్ళు నేనొక్కడినే ఉన్నాను అనే భావం గనక వాళ్ళకొచ్చింది అంటే ఆ ఏకాకితనాన్ని భరించలేక, చిన్నదాన్ని తట్టుకోలేక అనేక మంది ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితి కనబడుతుంది. కాబట్టి ఇలాంటివేవీ లేకుండా ఆనందంగా, సంతోషంగా ఉండాలి అంటే మన కుటుంబము పటిష్టంగా ఉండాలి. ఈ కుటుంబ ప్రబోధ్ అనేటువంటిది మన వాళ్ళు ఎందుకు చెప్తున్నారంటే, కుటుంబం అంటే ఏంటి? ఊరికే ఏదో ఇల్లు, అందులో ఇద్దరు ఉన్నారు అంటే కుటుంబం కాదు. అందులో ఉన్నటువంటి వాళ్ళు ఆత్మీయంగా ఉండాలి, ఆదరంగా ఉండాలి, వచ్చే వాళ్ళని అన్ని సంస్కారాలు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ అన్నంత వరకు ఆ కుటుంబంలో మనం ఈ సంప్రదాయాన్ని పాటించగలగాలి. ఇంటికి వచ్చిన వాళ్ళని ఎలా పలకరించాలి తెలియాలి. ఇవన్నీ మనకు తెలిస్తేనే కదా మనం కుటుంబం ఎలా ఉందని. కాబట్టి కుటుంబాలు విచ్ఛిన్నమవుతే ఎక్కడా ఉండదు. ప్రపంచంలో ఏ దేశంలో కూడా కుటుంబ వ్యవస్థ ఇంత పటిష్టంగా ఉండేది కాదు. అందుకే అన్ని దేశాలు మన వైపు చూసేది. కానీ తెలియకుండానే నేటి కాలంలో కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్నాయి. పెళ్ళైన 4 రోజులకే విడాకులు అనేటువంటి ఒక పిచ్చి కార్యక్రమం మొదలవుతుంది. కాబట్టి ఇవన్నీ లేకుండా ఉండాలి అంటే పిల్లలకి ఎప్పటికప్పుడు ఎలా మనం అడ్జస్ట్ అవ్వాలి, ఎలా ఉండాలి, కొత్త వాళ్ళతో ఎలా అడ్జస్ట్ అవ్వాలి, ఎలా అర్థం చేసుకోవాలి, కేవలం నాకేంటి అనేటువంటిది కాకుండా నేను కూడా నీకేమి ఇవ్వగలుగుతాను అనేటువంటి ఒక భావనను సమభావంగా అంటే మనం ఇవ్వడము, పుచ్చుకోవడం 2 ఉండాలి తప్ప కేవలం పుచ్చుకోవడం అనేటువంటిది కాకుండా ఉండడానికి తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు సహకరిస్తూ, వారి తల్లిదండ్రుల సలహాలు తీసుకుంటూ పిల్లల్ని మనం మంచి మార్గంలో నడుపుకున్నట్టయితే కుటుంబ వ్యవస్థ 10 కాలాలు నిలబడుతుంది. కుటుంబ వ్యవస్థ నిలబడ్డప్పుడే మన ధర్మానికి ఏ రకమైన హాని లేకుండా ఉంటుంది. అంతే తప్ప ఈ ధర్మాన్ని కాపాడుకునే బాధ్యత కూడా కుటుంబాందే. ఓనాటి కాలంలో ఎవరైనా సరే కుటుంబ జీవనంలోకి వచ్చారు అంటే వాళ్ళు సమాజానికి ఏం కావాలో వాళ్ళే చూడాలి. బ్రహ్మచర్యంలో ఉన్న వాళ్ళకి వాళ్ళే చూడాలి. అన్నీ వాళ్ళే చూడాలి కదా! అందుకని పటిష్టమైనటువంటి మన కుటుంబ వ్యవస్థను కాపాడుకోవడం కోసం చేసినటువంటి ఈ ఆర్ఎస్ఎస్ చేసినటువంటి ముఖ్య ప్రయత్నం ఏంటంటే కుటుంబ ప్రబోధ్. ఇది ప్రతి చోట ఇమ్మన్నారు. అందరికీ తెలిసిందే అయినా మనము ఈరోజు వెర్రి వేయి తలలు వేస్తుంది కాబట్టి ఇదెందుకు అదెందుకు అంటూ రకరకాల ప్రశ్నలు వేసే మనం ఆచార వ్యవహారాల్ని పక్కకు పెడుతున్నాం కాబట్టి, మన పూజా పునస్కారాలను వదిలేస్తున్నాం కాబట్టి, మన స్థిరత్వం కోసం, మన అస్తిత్వం కోసం కుటుంబ వ్యవస్థ పటిష్టంగా ఉండాలంటే తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ ఎక్కడో ఒక చోట కుటుంబ ప్రబోధలో పాల్గొనాలి, వినాలి. అసలు కుటుంబం మనం సరిగ్గా కాపాడుకోవడం ఉన్నటువంటి ఆవశ్యకత ఏంటి అన్నది తెలుసుకోవాలి. అందుకోసమే సంఘం వాళ్ళు ఈ ప్రయత్నం చేస్తే మళ్ళీ 10 కాలాల వరకు మళ్ళీ మనం బాగుంటామని చెప్పడానికి ఈ కుటుంబ వ్యవస్థ గురించి తెలుసుకోవడం కోసం తెలిసిందే అయినా
మళ్ళీ ఒకసారి వినడం కోసం ఈ కుటుంబ ప్రబోధిని ప్రయోగించారు. విన్నారు కదా. పంచపరివర్తన అంటే ఇది ఎందుకు తెచ్చారు అంటే ఏమీ లేదు. మనం ఇంతకు ముందు ఎక్కడో ఏదో రకంగా పొరపాటు జరిగిందా, తెలియకుండా విస్మరిస్తూ వచ్చామా, తరం మారుతూ ఉండడం వల్ల, చదువులు పెరుగుతూ ఉండడం వల్ల తెలియకుండా మనకి మనమే నిర్లక్ష్యం చేస్తూ ఉండడం వల్ల కొద్దిగా మన ధర్మంలో కొన్ని రకాలైనటువంటి ఇది పర్వాలేదు, అది పర్వాలేదు అంటూ మన ధర్మాన్ని పరిపూర్ణంగా పాటించే స్థితి మరిచిపోవడం వల్ల, సెక్యులర్ పేరుతో పెరుగుతున్నటువంటి పెనుభూతం వల్ల మన సంస్కృతికి, సంస్కారానికి ఇబ్బంది వచ్చింది. మరి ఇలా ఇబ్బంది వచ్చింది కాబట్టి దీన్ని కాపాడుకోవాలి అంటే తప్పనిసరిగా ఒక 5 చోట్ల ఇది చెయ్యాలి. మనం కొద్దిగా కఠినంగా ప్రవర్తిస్తూ మనం తప్పనిసరిగా ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నట్టయితే మళ్ళీ మన ధర్మాన్ని కాపాడుకోగలుగుతాం అనేటువంటి యోజన మేధావుల వర్గం అంతా కూడా ఒక మేధోమథనం చేసి ఒక సరి అయినటువంటి ఏ రంగాల్లో చేస్తే బాగుంటుంది అని యోచించి 5 రంగాల్లో చేశారనమాట. అలా మనం ప్రకృతిని కాపాడుకోవడం కావచ్చు, లేకపోతే మన ఓటు హక్కుని కానీ, లేకపోతే పౌర విధుల్ని నిర్వర్తించడంలో కావచ్చు, స్వదేశీ వస్తువుల్ని వాడడంలో కావచ్చు, మన కుటుంబాన్ని, కుటుంబ స్థితిని కావచ్చు, మాతృభాషని, మాతృ సంస్కృతిని కావచ్చు, సమాజంలో ఉన్న మనందరం ఒకటి అని చెప్పుకునేటువంటి పరిస్థితిలో కావచ్చు, ఇవన్నీ ఈ 5 రంగాల్లో కనుక మనం సరిగ్గా ఉన్నట్టయితే మన సంస్కృతిని, సంస్కారాన్ని బాగా మళ్ళీ ముందు తరాలకు అందిస్తూ మళ్ళీ తల్లి భారతి హైందవ ధర్మాన్ని కాపాడుకుంటూ మనం ప్రపంచంలోనే ఈ ధర్మం అంత గొప్పది ఇంకొకటి లేదు అని ప్రపంచానికి తలమానికంగా ఉండే విధంగా ఎదగొచ్చు. అందువల్ల ఆర్ఎస్ఎస్ యొక్క 100 సంవత్సరాల ఉత్సవ సందర్భంగా ప్రత్యేకించి ఈ 5 చోట్ల మనం ఈ మార్పు తెచ్చుకోవాలని చెప్పినటువంటిదే పంచపరివర్తన కార్యక్రమం. ఈ పంచపరివర్తనలో అందరూ కూడా మనం ఈ హిందూ సమ్మేళనానికి వెళ్ళామా, లేకపోతే ఇంకెక్కడికి వెళ్ళామని యోజన చేయకండి. అందరూ కూడా ఇలా విన్నా సరే, ఓహో ఇది నిజమే కదా అని ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించండి. ఒక్కసారి మనసారా నిజమా కాదా అని గ్రహించండి. ఇది నిజమే అనిపిస్తే తప్పనిసరిగా మనం పాటిస్తే రేపు మన తరం, ముందు తరం అంతా కూడా బాగుంటుంది అనేటువంటి ఒక్క యోజన చేయండి. దీన్ని మరిచిపోకుండా మనందరం కూడా పాటించే విధి విధానాన్ని మాత్రం పాటిద్దాం. ధర్మాన్ని కాపాడుకుందాం. ముందు తరాల్లో కూడా ఈ హైందవులుగానే బతుకుదాం. మన పిల్లలు కూడా హిందువులుగానే బతికి హిందువులుగానే చచ్చేటువంటి ఒక జీవన విధానాన్ని అందించి ముందుకెళ్దాం. నమస్తే.